చౌటుప్పల్ మండల త్రిపులార్ భూ నిర్వసితులు గండి మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో డాక్టర్ కె లక్ష్మణ్ ను కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండల త్రిపులార్ భూ నిర్వసితులు గంగిడి మనోహర్ రెడ్డి బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుల ఆధ్వర్యంలో డాక్టర్ శ్రీ కె లక్ష్మణ్ రాజ్యసభ సభ్యులు మాజీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుల్ని హైదరాబాద్లోని బీజేపీ రాష్ట్ర ఆఫీసులో కలిసి త్రిపులార్ అలైన్మెంట్ ని ఓఆర్ఆర్ నుండి 28 కిలోమీటర్లకు బదులుగా 40 కిలోమీటర్లకు మార్చాలని వినతి పత్రాన్ని అందజేశారు. ఈ త్రిపులార్ అలైన్మెంట్ వలన చౌటుప్పల్, భువనగిరి, గజ్వేల్ మున్సిపాలిటీలు 2-3 భాగాలుగా విడిపోతున్నాయని, హెచ్ఎండిఏ పరిధిలో గల ప్లాట్లు, ఇండ్లు కూడా నష్టపోతున్నామని, గతంలో మా భూములను వివిధ రకాల గవర్నమెంట్ ప్రాజెక్టులకు కోల్పోయామని, ఇప్పుడు మళ్లీ త్రిపులార్ అలైన్మెంట్ లో ఉన్న భూమిని కోల్పోతున్నామని, తమ జీవనోపాధి కోల్పోయి రోడ్డు మీద పడుతున్నామని విన్నవించారు. ఈ సందర్భంగా డాక్టర్ కె లక్ష్మణ్ మాట్లాడుతూ, గతంలో ప్రియాంక గాంధీ, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కుంభం అనిల్ కుమార్ రెడ్డి అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల సందర్భంగా త్రిపులార్ బాధిత రైతులకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలన్నారు. దక్షిణ భాగములాగా ఉత్తర భాగం కూడా 40 కిలోమీటర్లకు మార్చాలన్నారు. అలైన్మెంట్ గురించి రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలతో మాట్లాడి అలైన్మెంట్ ని మార్చే విధంగా చూస్తానని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో ఏదైతే రీజనల్ రింగ్ రోడ్ పేరు మీద గత ప్రభుత్వం ఏదైతే ప్రతిపాదన చేసిందో, ముఖ్యంగా ఆనాడు టిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అలైన్మెంట్లో మార్పులు తీసుకురావాలని, ముఖ్యంగా ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించిన ప్రాంతాలు భువనగిరి కానీ, నల్గొండ కానీ కొన్ని వేల మంది రైతులు, పేద వర్గాలు అనాలోచితమైనటువంటి ఆ అలైన్మెంట్ వల్ల భారీగా నష్టపోవడమే కాకుండా గతంలోనే అనేక సందర్భాల్లో మరి ఆ రోజు నేషనల్ హైవేస్ కోసమని లేదా ఓఆర్ఆర్ పేరు మీదనో అనేక సందర్భాల్లో 1-3 సార్లు భూములు కోల్పోయిన ఈ ప్రాంత ప్రజలు, పైపెచ్చు దక్షిణాదికి సంబంధించినటువంటి ఈ త్రిపులార్ అలైన్మెంట్ లో 40 కిలోమీటర్ల దూరం ఈ యొక్క ఓఆర్ఆర్ నుంచి ప్రతిపాదించి ఈ ప్రాంతానికి, నల్గొండ ప్రాంతానికి వచ్చేసరికి 28 కిలోమీటర్లకు కుదించడం, అందులో ఏదో మతలబు ఉందనే విషయాన్ని ఆనాడు అన్ని పార్టీలు, అధికార పార్టీని, టీఆర్ఎస్ ను ప్రశ్నించిన పార్టీలు, మరి ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులుగా ఆ రోజు ఎంపీగా లేదా సీనియర్ కాంగ్రెస్ నాయకులంతా కూడా వీళ్ళందరికీ కూడా పూర్తి మద్దతు తెలిపి ఉద్యమానికి ఆ రోజు ఊపిరి పోసి, పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ప్రియాంక గాంధీ ద్వారా కూడా ఈ ప్రాంత ప్రజలకు త్రిపులార్ పేరు మీద జరుగుతున్నటువంటి మరి అశాస్త్రీయంగా అలైన్మెంట్ వల్ల ఈ వేల కుటుంబాలు నష్టపోతున్నాయి. కాంగ్రెస్ పార్టీ రేపు అధికారంలోకి వచ్చినా, రేపు మేము గెలిచిన తర్వాత మీకు పూర్తి న్యాయం చేస్తామని, ఏ రకంగా అటువైపు ప్రాంతంలో దక్షిణ ప్రాంతం 40 కిలోమీటర్ల దూరంలో అలైన్మెంట్ కొనసాగుతున్నదో, ఎందుకంటే హెచ్ఎండిఏ పరిధి దాటి రీజనల్ రింగ్ ఉండాలనేది అది శాస్త్రీయం. కానీ హెచ్ఎండిఏ పరిధి లోపలికే కుదించడం వల్ల మరి హైదరాబాద్ మున్సిపల్ డెవలప్మెంట్ అథారిటీ, హైదరాబాద్ మెట్రో డెవలప్మెంట్ అథారిటీ పేరు మీద మరి అర్బన్ ఏరియాస్ బయటగా ట్రాఫిక్ కానివ్వండి, లేదా తెలంగాణ ప్రాంతంలో మిగతా జిల్లాలకు అనుసంధానం చేయడానికి దోహదపడే విధంగా ఉండాలి తప్పితే ఎవరో కొంతమందికి మేలు చేసేదానికి ఈ 28 కిలోమీటర్లకు కుదించడం భావ్యమని ప్రశ్నించిన కాంగ్రెస్ పార్టీ అధికారానికి వచ్చి ఈరోజు సంవత్సరంగా వస్తుంది. ఆనాడు ఎంపీగా ఉన్న వాళ్ళు ఇవాళ మంత్రులుగా కొనసాగుతున్నారు. ఆనాడు కాంగ్రెస్ నాయకులుగా ప్రశ్నించి ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళు ఇవాళ ఎమ్మెల్యేలుగా కొనసాగుతున్నారు. ఈ బాధితులందరూ కూడా ఇవాళ ఏదైతే భారతీయ జనతా పార్టీకి వారు విన్నపం ఇచ్చారో ఆ ప్రతినిధి బృందం, ముఖ్యంగా పిఎస్సి చైర్మన్ కానివ్వండి, రాములు గారు కానివ్వండి, దామోదర్ రెడ్డి కానివ్వండి, ఇవాళ మనోహర్ రెడ్డి గారు, సైద్ రెడ్డి గారి నాయకత్వంలో బాధితులు బీజేపీని నమ్ముకొని రావడం జరిగిందో, నేను సూటి అడుగుతున్నా వాళ్ళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు,
మీ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు ఏ రకంగా ఇవాళ మీరు నీరు కారుస్తున్నారో ఇది తాజా ఉదాహరణ. ఇది RRR సంబంధించిన అలైన్మెంట్ విషయం. ఇప్పటికైనా మంత్రులుగా కొనసాగే వాళ్ళు మీరు ఎన్నికల వచ్చిన మాట నిలబెట్టుకుంటే సరే, లేనట్లయితే భారతీయ జనతా పార్టీ ఈ బాధితులకు న్యాయం జరిగే వరకు ఉద్యమం చేపడతామని హెచ్చరిస్తా ఉన్నాము. ఢిల్లీలో కూడా ఈ పాటికే మరి కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రి, మరి బండి సంజయ్ గారు, నితిన్ గడ్కరీ గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. పూర్తిగా కేంద్రమే ఇవాళ ఆర్థికంగా సహాయం చేస్తూ ల్యాండ్ అక్విజిషన్ కానివ్వండి, ఈ RRR నిర్మాణం కోసం కానీ ఏదైతే ఆర్థికంగా సాయం చేస్తున్నారో వారికి కూడా దృష్టి తీసుకురావడం జరిగింది. అంటే ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ పేద వర్గాల యొక్క భూములు స్వాధీనం చేసుకొని పెద్దవాళ్లకు ఏ రకంగా మరి వారు లొంగిపోతున్నారో ఉదాహరణ కూడా చెప్పడం జరిగింది. పెద్దవాళ్ళ ప్రయోజనం కాకుండా పేదవాళ్ళకు కూడా న్యాయం జరిగే విధంగా RRRకు మేము వ్యతిరేకం కాదు. RRR ఈ రాష్ట్రానికి అవసరం. కానీ ఒకవైపు ఒక విధంగా, ఇంకోవైపు ఇంకో విధంగా, అంటే పెద్దలను దృష్టిలో పెట్టుకొని పేదవాళ్ళ మరి భూములు లాక్కునే దాన్ని మేము ఇవాళ దాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఆ రకంగా నితిన్ గడ్కరీ గారి దృష్టి కూడా తీసుకెళ్ళాం. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు మీరు ఎన్నికల ముందు పార్టీ పరంగా ప్రియాంక గాంధీతో మాట్లాడించి న్యాయం చేస్తామన్న వాళ్ళు వాళ్ళ సంవత్సరంగా వస్తుంది, వారు మొరబెట్టుకుంటామంటే మంత్రులు ఖాతరు చేయడం లేదు, ఎమ్మెల్యేలు పట్టించుకోవడం లేదు. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీని వదిలే ప్రసక్తి లేదు. తుదికంట న్యాయం జరిగే వరకు వాళ్ళకు అండగా ఉంటాం. ఏ రకంగా ఇవాళ చూసినా కానీ మీరు పేదల భూములు ఏ రకంగా మొన్న అక్కడ లఘుచర్ల విషయంలో కానివ్వండి, లేదా ఇవాళ నల్గొండకు సంబంధించిన ఈ ప్రాంతంలో కానివ్వండి, ఈ యొక్క పేదల భూములు లాక్కునేటువంటి ఏదైతే ఇవాళ కుట్రపూరిత చర్యలు జరుగుతున్నాయో ఇవాళ మంత్రులు ఎందుకు నిస్సహాయంగా మేము వివరిస్తున్నాం, దీని వెనుకల మద్దతు ఏమిటి, ఎందుకు మీ మాట మారుతా ఉన్నది, ఎందుకు ఇవాళ మీరు తప్పించుకుంటున్నారో జవాబు చెప్పాల్సి వస్తుంది. మొత్తం నల్గొండ అంతా కూడా ఏకం చేసి బాధితులకు న్యాయంగా అండగా ఉండేదానికి భారతీయ జనతా పార్టీ తప్పకుండా తగు చర్యలు తీసుకుంటుందని చెప్పి మరి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి గారితో మాట్లాడి ఒక దీర్ఘకాలిక ఉద్యమానికి ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ పూనుకుంటుందని చెప్పి కూడా ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారి ప్రభుత్వాన్ని నేను హెచ్చరిస్తాను. సంస్కృతి, సంప్రదాయం, ప్రేమ, ఆప్యాయత, రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం MLN కన్వెన్షన్ హాల్. కని విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభోగానికి అందమైన కళ్యాణ వేదిక MLN కన్వెన్షన్ హాల్. MLN కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు: సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్, సెంట్రలైజ్ AC, బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్, వధువరుల కోసం ప్రత్యేక AC మరియు నాన్ AC గదులు, నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్. MLN కన్వెన్షన్ లో CCTV పర్యవేక్షణతో పూర్తి భద్రత, 2000 వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం. మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు, పెళ్లి, రిసెప్షన్, ఎంగేజ్మెంట్, బర్త్డేస్, గెట్ టుగెదర్, కార్పొరేట్ ఈవెంట్స్, ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక MLN కన్వెన్షన్ హాల్. బుకింగ్ కోసం సంప్రదించండి 7550438888 మరియు 7550428888. మా అడ్రస్ చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రక్కన, నియర్ ఔటర్ రింగ్ రోడ్, కీసరా జంక్షన్, చీర్యాల గ్రామం, మేడ్చల్ జిల్లా.